డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం, అప్పులతో బాధపడుతున్నారా? మీకోసమే మేనిఫెస్టింగ్ మిరాకిల్స్ 11 days ప్రోగ్రామ్. నమస్కారం జవేరియా గారు. నమస్తే సిరి గారు. ఇప్పుడు మనం చూస్తుంటే కొత్త కొత్త బిజినెస్ మోడల్స్ని మనం చూస్తూ ఉన్నాం. అరే దీంతో కూడా మనం బిజినెస్ చేయొచ్చా అని ఒక బిజినెస్ ఎస్టాబ్లిష్ అయిన తర్వాత మనకు ఆలోచన వస్తుంది. అలా ఎవరైనా కూడా ఇనిషియల్గా ఒక బిజినెస్ని మొదలు పెట్టాలి అనుకునే వాళ్ళకి మీరు చెప్పే ఆ కొత్త బిజినెస్ ఐడియా ఏంటి మేడం? సిరి గారు, చాలా ఇప్పుడు అంటే మనం ఏ ప్లాట్ఫామ్లో మాట్లాడుతున్నామో వీటి త్రూనే ఒక బిజినెస్ ఐడియా క్రియేట్ చేసుకోవచ్చు. హో అంటే ఇలాంటి స్టూడియో సెటప్ లాంటియా? అబ్సల్యూట్లీ. ఓ సూపర్. క్రియేటర్ స్టూడియో బిజినెస్ ఐడియా. సో క్రియేటర్ స్టూడియో బిజినెస్ ఐడియా అనేది ఇప్పుడు ట్రెండింగ్గా అండ్ తర్వాత వచ్చేసి మంచి ప్రాఫిట్ గెయిన్ అనేది చూడొచ్చు. ఎస్, స్టార్టింగ్లో ఎవరికైనా ఫస్ట్ ఒక 3 to 6 months ప్రతి ఒక్క బిజినెస్ కూడా ఒక సర్టెన్ పాయింట్ అనేది ఉంటుంది అనమాట. అది క్లిక్ అవుట్ అవ్వే వరకు కూడా ఒక టైం పీరియడ్ అనేది మనం కేటాయించుకోవాలి. 3 to 6 months అనేది మనం టైం అక్కడ పెట్టామంటే మంచిగా క్లయింట్స్ని గ్రాప్ చేయొచ్చు అండ్ విల్ రన్ ద బిజినెస్ సక్సెస్ఫుల్లీ. ఎంత ఇన్వెస్ట్మెంట్ ఉంటుంది మేడం? ఎస్ సిరి గారు, ఇన్వెస్ట్మెంట్ విషయానికి వస్తే మీకు కెమెరాస్ కానివ్వండి అండ్ తర్వాత ఫర్నిచర్, ఒక రూమ్ రెంట్ ఆర్ అడ్వాన్స్, ఇవన్నీ కలిపి కూడా మీరు ఓపెక్స్ ఈజ్ డిఫరెంట్. కోపెక్స్ ఇక్కడ చూస్తే మీరు వన్ టైం ఇన్వెస్ట్మెంట్గా అప్ టు ఒక 4 to 5 lakhs అనేది పెట్టాలి. అండ్ ఓపెక్స్ చూసుకుంటే శాలరీస్, సో టెక్నికల్ టీమ్ 1 or 2 members అండ్ యాంకర్. ఓకే, ఆ గుడ్ యాంకర్ ఒక్కరు ఉంటే చాలు. సో లేదు మీరే మంచిగా అనర్గళంగా మాట్లాడగలరు అంటే యూ కెన్ టేక్ దట్ పార్ట్ ఈవెన్. సో అలా మీరు మీ బిజినెస్కి ఓనర్, బట్ మీ ప్రొఫెషన్ అంటే ఏదైతే మీరు ప్యాషనేట్గా ఉన్నారో అది కూడా హ్యాపీగా సాటిస్ఫైడ్ అవుతారనమాట. ఇది ఉంటే చాలు. ఈ బిజినెస్ క్రియేటర్ స్టూడియోకి మరి ఇవన్నీ అవసరమా అంటే ఖచ్చితంగా అవసరం. కాకపోతే చాలామంది కంటెంట్ క్రియేటర్స్ అంటే కంటెంట్ చాలామంది క్రియేట్ చేస్తున్నారు అండ్ ప్రజెంటేషన్ ఇచ్చేకి చాలా వెతుకుతున్నారనమాట ప్లాట్ఫామ్. ఇప్పుడు నాకు ప్యాషన్ సిరి గారు, సో ఐ వాంట్ టు ప్రజెంట్ ద ప్రజెంటేషన్. ఏదైనా కావచ్చు, అది థీమ్ని బట్టి అండ్ సబ్జెక్ట్ని బట్టి. మీరు ఏ సబ్జెక్ట్ ఏ టాపిక్స్ చూస్ చేసుకుంటున్నారో అందులో మీకు అవగాహన, గ్రౌండ్ వర్క్ అండ్ తర్వాత అనర్గళంగా మాట్లాడాలి అండ్ ఇంట్రెస్టింగ్గా ఉండాలి. ఒక స్క్రీన్ మీద మీరు కనిపిస్తున్నారంటే చాలా మంచిగా, అంటే ఫస్ట్ మీకు ఒక 100 or 50 likes వచ్చినా పర్వాలేదు, ఒక 100 వీడియోస్ మీరు చేసే కెపాసిటీ మీకు ఉన్నట్టు అక్కడ ప్రజెంటేషన్ ఇస్తున్నారు అంటే ఒక 10 videos చాలన్నమాట. సూపర్ మేడం. అండ్ ఇది నేను తీసుకోవాలి ఎందుకంటే ఆల్మోస్ట్ మన 350+ episodes అయితే జరిగాయి. ఎస్, కంగ్రాచులేషన్స్ టు బోత్ ఆఫ్ us. ఎస్, థ్యాంక్ యూ అండ్ సేమ్ టు యూ. అండ్ థ్యాంక్స్ టు వ్యూవర్స్, మీరు చూస్తున్నారు కాబట్టి మేము చేస్తున్నాము. సో థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ ఎప్పటికప్పుడు ఇలానే మమ్మల్ని మంచిగా సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ ఉండండి. మీకు బోల్డ్ అన్ని బిజినెస్ ఐడియాస్ అయితే ఇవ్వడానికి జవేరియా గారు ఆల్ ద టైమ్ రెడీగా ఉంటారు. ఎస్, విత్ అప్డేట్. ఎస్, విత్ అప్డేట్ అయ్యి రెస్పాన్సిబుల్గా ఫీల్ అవ్వి ఇంకా మీతో పాటు మేము కూడా జర్నీ చేస్తాం కాబట్టి ఇద్దరి అంటే ఇది మ్యూచువల్ బెనిఫిట్ లాగా, మ్యూచువల్ సక్సెస్ లాగా వ్యూవర్స్ కమ్ అవర్ ప్యాషన్ అన్నట్టు తీసుకెళ్తున్నాము. సో మీ సపోర్ట్ ఖచ్చితంగా కావాలి. అండ్ ఈ పాయింట్ మెన్షన్ చేయడానికి రీజన్ ఏంటంటే మీరు ఇంతసేపు ఒక వర్డ్ అన్నారు, ఏంటి అంటే మీకు ఒక్క వీడియోలో మీ దగ్గర 100 videos చేసే కంటెంట్ మీరు ఎప్పుడైతే డెలివర్ చేస్తారో అప్పుడే మీది బాగా క్లిక్ అవుతుంది అన్నారు. సో మీరు ఆల్రెడీ చేశారు. సో దాని గురించి నేను ఈ పాయింట్ అయితే రేస్ చేశాను. థ్యాంక్ యూ సో మచ్ సిరి గారు, థ్యాంక్ యూ సో మచ్. సో ఎస్ సిరి గారు, సో కంటెంట్ క్రియేటర్స్ చాలామంది ఉన్నారండి. ఇప్పుడు కంటెంట్ క్రియేషన్లో కూడా అంటే ఆన్ సడన్గా షిఫ్ట్ మోడ్లో వెళ్ళకూడదు అనమాట. ఒక టాపిక్ ఏదైనా పెట్టుకుంటే కొన్ని రోజులు అట్లీస్ట్ ఒక 100 videos వరకు కూడా మీరు సేమ్ ఫాలో చేస్తున్నారంటే యు ఆర్ ద తోప్ ఆ సబ్జెక్ట్లో. అది మాత్రం ఖచ్చితంగా చెప్పగలను. ఇలా చేస్తూ నేను ఇంత పెట్టుబడి పెట్టలేను, అప్పుడు రెంట్ కట్టండి. దేర్ యూ విల్ గెట్ ద ఇలాంటి ఆలోచనలు చాలా మందికి ఉంటాయి. జాబ్ చేసేవాళ్ళు ఎవరైనా కూడా కొత్తగా యూట్యూబర్స్ మన లొకేషన్ కనుక నచ్చితే వాళ్ళకి రెంట్ పరంగా ఇచ్చుకుంటూ మనం బిజినెస్ చేయొచ్చు. అబ్సల్యూట్లీ సూపర్ మేడం. ఎస్, సో మీరు రెంట్ పరంగా అవర్లీ చార్జ్ చేస్తారా, పర్ వీడియోకి చార్జ్ చేస్తారా
అంటే మీ డిమాండ్ని బట్టి మీరు ఛార్జెస్ పెట్టుకోవచ్చు. అండ్ విత్ ఎడిటింగ్ కావాలా మీకు, లేదు జస్ట్ మీకు రష్ చాలు అంటే కూడా మీరు అటువంటి సదుపాయము కలిగించాలి ఎవరైతే మీకు మీ దగ్గరకు వస్తారో వాళ్ళకు. సో చాలామంది వెయిట్ చేస్తున్నారు, చాలా మందికి ఇంట్రెస్ట్ అన్నమాట. కాకపోతే ఒక యూట్యూబ్ క్రియేట్ చేసి నేను ఇంట్లోనే చేసుకున్న వాళ్ళు చాలామంది చేస్తున్నారు ప్రొఫెషనల్స్. బట్ నేను ఒక ప్రొఫెషన్లో ఉన్నాను ఆల్రెడీ, బట్ ఐ డోంట్ హ్యావ్ ప్లాట్ఫామ్. తర్వాత వచ్చేసి స్టూడియో సెటప్ కానీ కెమెరాస్ కానీ ఇంత డబ్బు ఖర్చు చేయలేను, బట్ ఐ కెన్ పే ద రెంట్ అన్న వాళ్ళకి ఇది ఈజీ టు యాక్సెస్. ఎవరైనా రెంట్ అంటే ఈజీగా పే చేయగలరు. ఒక 1000 రూపీస్ అనుకోండి, 1000 to 2000 నాట్ మ్యాటర్ వాళ్ళకు. సో సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ ఎస్పెషలీ సాటర్డే సండేస్ వాళ్ళకి చాలా ప్యాషన్గా ఉంటుంది. వాళ్ళు కూడా వచ్చి సాటర్డే సండేస్ అక్కడ స్పెండ్ చేసి వాళ్ళ ప్రజెంటేషన్ ఇస్తూ వీళ్ళు ఇక్కడి నుంచి మనము వీళ్ళ నుంచి కూడా మీరు టార్గెటింగ్ కస్టమర్ అనేది చూడొచ్చు. అండ్ తర్వాత వచ్చేసి ఎస్పెషలీ టీచర్స్ కావచ్చు, వీళ్ళకు కూడా మీరు టార్గెటింగ్ కస్టమర్లా భావించి వీళ్ళకు కూడా సర్టెన్ టైం అనేది కేటాయించి యాజ్ ఎ రెంటల్గా, అంటే మీరు అగ్రిమెంట్ ఎలా తీసుకుంటారో ఆ పర్పస్ మీద మీరు వీళ్ళని హైర్ చేసుకోవచ్చు అనమాట. ఎలా పబ్లిసిటీ చేసుకోవాలి మేడం, దీని గురించి అవేర్నెస్ క్రియేట్ చేయాలి అంటే ఏ విధంగా చేయొచ్చు? ఎస్ సిరి గారు, డెఫినెట్లీ. ఇది ఆల్రెడీ యూట్యూబ్ ఉంది, నాకు మంచిగా వ్యూవర్షిప్ ఉంది అండ్ సబ్స్క్రిప్షన్ కూడా చాలా బాగుందన్న వాళ్ళకి చాలా ఈజీ. లేదు అంటే ఎవరికైతే సబ్స్క్రిప్షన్ కానివ్వండి, సో యాజ్ ఎ సుమన్ టీవీ కానివ్వండి, సో వీళ్ళకు జస్ట్ ఒక స్క్రోలింగ్ నంబర్లా మీరు ఇచ్చారు, క్రియేటర్ స్టూడియో మా దగ్గర ఉంది, సో వీ విల్ ప్రొవైడ్ యూ యాజ్ ఎ రెంటల్ పర్పస్గా కూడా మీకు ప్రొవైడ్ చేస్తాము అనే జస్ట్ ఒక యాడ్ త్రూ చాలామంది కనెక్ట్ అవుతారు. ఇది ఆల్రెడీ స్టార్ట్ చేశారనమాట. 4-5 మెంబర్స్ టీనేజర్స్ ఉంటారు కదా, 4-5 మెంబర్స్ కలిపి ఒక స్టూడియో క్రియేషన్ అనేది చేసి ఆల్రెడీ రన్ చేస్తున్నారు. వాళ్ళు చేస్తుంటే అది విని నచ్చి ఇది ప్రజెంటేషన్ ఇస్తున్నాను నేను. సో ఇలా కూడా ఆలోచిస్తున్నారు. దట్ ఇస్ అ గ్రేట్ కాన్సెప్ట్. ఎందుకంటే సొసైటీలో ఏదైతే మంచిగా అంటే చాలా బల్క్ రేంజ్లో వెళ్తుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ అనుకున్నాం సిరి గారు, హైదరాబాద్లో ఫుడ్ బిజినెస్ మంచిగా రన్ అవుతుంది. రెస్టారెంట్ కానివ్వండి, ఏ హోటల్ కానివ్వండి, అంటే ఇంకొక హోటల్ పెట్టడం కన్నా కూడా అక్కడ ప్రొవైడ్ చేసే మనకు సరుకు అంటే బియ్యం కావచ్చు, అదర్ థింగ్ ఏదైనా కావచ్చు, అది మీరు సప్లై చేస్తున్నారా అంటే దట్ ఈజ్ యువర్ బిజినెస్, యూ విల్ క్లిక్ దేర్. అలా భిన్నంగా ఆలోచించే వాళ్ళకి ఎప్పుడు సొసైటీ అంగీకరిస్తుంది. అండ్ స్టెబిలిటీ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఒక మంత్ జరగచ్చు, ఒక మంత్ లోగా ఉండొచ్చు. సో లాంగ్ రన్లో మీరు ఎప్పుడైతే అగ్రిమెంట్స్ చేసుకుంటారో అవి సూపర్ హిట్గా క్లిక్ అవుతుంది. సో దే టు హ్యావ్ సాటిస్ఫాక్షన్ విత్ యూ. అండ్ తర్వాత మీరు కూడా ఓకే మంత్లీ ఇన్కమ్లో వస్తుంది నాకు ఓకే అన్నట్టు కూడా మీరు వెళ్ళొచ్చు. అండ్ పర్పస్లీ ఎవరైతే ప్యాషనెడ్గా ఉంటారో, యూట్యూబ్ అంటే ప్యాషన్, ప్రజెంటేషన్ అండ్ లుక్ బాగుంటుందో వీళ్ళందరికీ ఛాన్స్ ఖచ్చితంగా ఇవ్వాలి. కంటెంట్ చాలా మంచి కంటెంట్తో మీరు వస్తున్నారు అంటే ఒక 10 వీడియో చాలు మీవి. సో వేళ్ళలో ఇలానే వెళ్ళిపోతుంది అనమాట వీడియో. దేర్ యూ విల్ సాటిస్ఫైడ్ యువర్ ప్యాషన్. అండ్ ఇక్కడ డబ్బు ఖర్చు కూడా చాలా తక్కువ అవుతుంది కాబట్టి అక్కడ ఫస్ట్ కస్టమర్ సాటిస్ఫై అవుతారు. అండ్ యువర్ అంటే అక్కడ మీరు అంటే మీ సక్సెస్ అది. ఎప్పుడైతే కస్టమర్ కానివ్వండి, ఎవరైతే బిజినెస్కి మనకు కనెక్ట్ అవుతారో వాళ్ళు హ్యాపీ ఫీల్ అవుతున్నారు అంటే అది మీ సక్సెస్సే. సో క్రియేటర్ స్టూడియో అనేది అందరినీ సాటిస్ఫై చేయొచ్చు అకార్డింగ్ టు యువర్ నార్మ్స్, ఈ టైమింగ్స్ని బట్టి అండ్ ఛార్జెస్ని బట్టి అండ్ సర్వీసెస్. అండ్ అదేవిధంగా కస్టమర్ ఎలా అయితే మన దగ్గరకు వచ్చారో వాళ్ళని ఆల్ ద టైమ్ మనకి ఆ కస్టమర్ ఎంగేజ్మెంట్ క్రియేట్ చేసుకోవాలి ఈ బిజినెస్లో అంటే ఎలా చేయొచ్చు అంటారు మేడం? కస్టమర్ ఎంగేజ్మెంట్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ సిరి గారు. అందుకే టార్గెట్ ద ఆర్గనైజేషన్స్ అంటున్నాను నేను. ఫర్ ఎగ్జాంపుల్ టీచింగ్ ప్యాషన్ ఉంది చాలామందికి, సో ఐ వాంట్ టు ప్రజెంట్ ఇన్ ద యూట్యూబ్ అనుకుంటారు, కానీ అంతగా పెట్టుబడి పెట్టి అలా స్టూడియో క్రియేషన్ ఎక్విప్మెంట్ నేను పెట్టలేను. సో వీళ్ళని టార్గెట్ చేయొచ్చు మీరు. ఇక్కడ ఒక మంచి సబ్జెక్ట్ వెళ్తుంది జనాల్లోకి, వాళ్ళు పాపులర్ అవుతారు, మీ బిజినెస్ జరుగుతుంది, యు ఆర్ హెల్పింగ్ ద సొసైటీ. అలా ఫిజిక్స్ వాళ్ళ ఫర్ ఎగ్జాంపుల్ సిరి గారు, ఫిజిక్స్ వాళ్ళ ఎవరిది వద్దు, హిందీ ఛానల్ ఇప్పుడు హైదరాబాద్లో కూడా ఇది అవైలబుల్ ఉంది వాళ్ళ బ్రాంచ్. సో ఫిజిక్స్ వాళ్ళ అనేది చాలా అంటే వాళ్ళ బ్యాక్గ్రౌండ్ చూస్తే మీరు అసలు ఫస్ట్ వీడియో చూడలేరు మీరు, బట్ కంటెంట్ ఈజ్ వెరీ వెరీ పవర్ఫుల్. తను ఇప్పుడు కోట్లల్లో ఉన్నారు. ఎస్. సో దట్ ఈస్ ద పవర్ ఆఫ్ యూట్యూబ్.
ఎవరైనా కావచ్చు. ద యూనివర్సిటీ ఆఫ్ యూట్యూబ్లో హిట్ అవ్వాలి అంటే కొన్ని డెఫినెట్గా ఎస్ ఉంటాయి. అవి మీరు ఎప్పుడైతే కనెక్ట్ చేసుకుంటారో అక్కడ మీ బిజినెస్ నాట్ ఓన్లీ ఏదో నెట్వర్క్ బిల్డింగ్ కానివ్వండి, తర్వాత వచ్చేసి వ్యూవర్షిపే కాకుండా మంచి రిటర్న్స్ అనేవి, మంచి ప్రాఫిట్ గెయిన్ అనేది కూడా మీరు చూడొచ్చు. అలాగే అభిమానం కూడా మీరు సొంతం చేసుకోవచ్చు. సో మరి క్రియేటర్ స్టూడియో ఏదైతే ఉందో దాని గురించి ఇంకా క్లియర్గా డీటెయిల్డ్గా తెలుసుకోవాలి. ఆ సెటప్ ఎలా చేయాలి, ఏ ప్లేస్లో చేయాలి, ఎలా ఎంగేజ్ చేయాలి కస్టమర్స్, వీటన్నిటి గురించి తెలుసుకోవాలి. మీ గైడెన్స్ కావాలి అంటే ఎలా అప్రోచ్ అయ్యే ఛాన్స్ ఉందంటారు? డెఫినెట్లీ సిరి గారు, ఒక నంబర్ దూరంలోనే ఉన్నాం కాబట్టి ఎటువంటి గైడెన్స్ అయినా, కెమెరా ఎలా తీసుకోవాలి అండ్ టెక్నికల్ టీమ్ ఎలా హైర్ చేయాలి అండ్ ఆమె కేపబుల్ టు డూ దిస్ అన్నవాళ్ళు, సో యాంకర్గా నేను చాలా ప్యాషనెట్గా ఉన్నాను, ఇలాంటి సెటప్ నేను చేసుకోవాలి అన్న వాళ్ళందరూ సంప్రదించవచ్చు. వి విల్ గైడ్ దెమ్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సిరి గారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.